పటిష్టమైన భారీ బందోబస్తుతో ఇక్కడ ఏర్పాటు అయితే పూర్తి చేశారు. కానీ అభ్యర్థులు లేరు కాబట్టి అందరూ కూడా క్యాంపులకు వెళ్లారు కాబట్టి ఇక్కడ కోలాహలం పెద్దగా లేదు. ఓన్లీ ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించిన విజయాలు కౌంటింగ్ ఏజెంట్ల ద్వారా అభ్యర్థులకు చేరవేస్తున్నారు కాబట్టి అందరూ కూడా క్యాంపుకు వెళ్లారు కాబట్టి పెద్దగా కోలాహలం లేదు. కార్యకర్తలు కొంతమంది మాత్రమే గుమిగూడారు. పోలీసులు దానికి సంబంధించిన విషయంలో పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఒక హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా 3 ప్రాంతాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఫలితాలు వస్తున్నాయి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ఇస్నాపూర్ తర్వాత గుమ్మడిదలకు సంబంధించి 2 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మిగతా 3 ఏదైతే గడపోతారం తర్వాత ఇందిరేశం వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఆడ బీఆర్ఎస్ పార్టీ కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డి సదాశివపేటలో అయితే బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ కొంత ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అక్కడ కూడా హోరాహోరీ ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా కోహీర్ తర్వాత ఆందోళ్ నారాయణఖేడ్ ఈ 3 ప్రాంతాల్లో కూడా ఆడ కాంగ్రెస్ అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అటు జహీరాబాద్ లో అయితే హోరాహోరీ అయితే కొనసాగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. మిగతాకు సంబంధించి మెదక్ వర్సెస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఇప్పటికీ 3 ఫలితాలు వచ్చేసాయి. అదేవిధంగా మెదక్ సంబంధించి మెదక్ లో ఇప్పటికైతే ఫలితాలు రాలేదు కానీ అక్కడ కూడా పోటీ హోరాహోరీగానే ఉండే అవకాశం ఉంది. రామాయణపేటలో మాత్రం బీఆర్ఎస్ అనుకూలంగా ఒక 2 ఫలితాలు అయితే వచ్చాయి. అదేవిధంగా తూప్రాన్కి సంబంధించి తూప్రాన్లో కూడా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ఉంటుంది. ఇవన్నిట్లలో కూడా కొద్దిగా మెజార్టీ స్థానాలు కొన్ని స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 1-2 స్థానాలు బీజేపీ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 2 స్థానాలు అయితే బీజేపీ గెలిచింది. అయితే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి అటు బీజేపీకి తర్వాత ఇండిపెండెంట్లకు అయితే ఖచ్చితంగా మంచి అది ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా రాత్రే క్యాంపులకు తరలించారు. వాళ్ళకు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య అంటే పార్టీకి సంబంధించిన విషయంలో వాళ్ళందరినీ ఒక దగ్గర ఉంచి కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇప్పుడు అటు ఇండిపెండెంట్లు తర్వాత ఇటు బీజేపీ అభ్యర్థులే కీలకం కానున్నారు ఈ మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు. కాబట్టి సిద్దిపేట జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండనుంది. తర్వాత మెదక్ సంబంధించి కాంగ్రెస్ ఉండనుంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంత కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పటిష్టమైన బందోబస్తు మధ్య ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. మరికొద్ది సేపట్లో మరిన్ని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి చైర్మన్లకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ప్రధాన పార్టీలైనటువంటి 3 కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీగా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి జగ్గారెడ్డి దామోదర్ రాజనరసింహ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ గెలిచి తర్వాత ఇంట గెలిచి రచ్చగెలిచాలనే ఆలోచనతోని అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలకు పోయినట్టుగా మనకైతే ఖచ్చితంగా కనిపించింది. కాబట్టే ఈ ఎలక్షన్లకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఫలితాలు రాకముందే ఎలక్షన్లు పూర్తయిన వెంటనే ఆ రోజు సాయంత్రం 5 గంటలకి అందరినీ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థుల్ని అందరినీ కూడా క్యాంపులకు తరలించాలంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈడ రాజకీయం ఏ విధంగా ఉండబోతుందో. కాబట్టి చైర్మన్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఉండబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేమంటే మేము అన్నట్టుగానే పోటాపోటీగా వాళ్ళు క్యాంపులకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇండిపెండెంట్లు కాబట్టి ఇండిపెండెంట్ కూడా కీలకం కానున్నారు. ఇప్పటికీ మనకు వచ్చినటువంటి ఫలితాల్లో మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ మరికొన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ అయితే ముందంజలో ఉంది. బీజేపీ పార్టీ కొన్ని చోట్ల 1-2 సీట్లు గెలుస్తూ వస్తున్నటువంటి ఫలితాలు అయితే వస్తున్నాయి. అయితే రాజు, లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా ఉంచడానికి వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు? 3 అంచెల భద్రతా వ్యవస్థ అయితే ఏర్పాటు చేశారు. లెక్కింపు చాలా పారదర్శకంగా నడుస్తుంది. ఒక్కరిని మాత్రమే ఏజెంట్ తీసుకుని వెళ్ళి లెక్కింపు ప్రక్రియ అయితే లోపల లెక్కింపు ప్రక్రియ అయితే చేస్తున్నారు. మొత్తానికి పూర్తిగా వెబ్ కాస్టింగ్ ద్వారానే లెక్కింపు కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో
ఇంట్లో వేరే ఇతర దానికి అవకాశం లేకుండా ఖచ్చితంగా పారదర్శకంగా ఉండే విధంగానే అధికారులంతా కూడా ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన బందోబస్తు మధ్య లెక్కింపు అయితే కొనసాగుతుంది. అధికారులు కూడా పెద్ద మొత్తంలో అటు రిజర్వ్ అధికారులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి లెక్కింపు అయితే పూర్తి స్థాయిలో పారదర్శకంగా అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఒకటికి 2 సార్లు ఏమైనా అనుమానం వస్తే 10-20 ఓట్లు వచ్చినప్పటికీ దాన్ని కూడా 1-2 ఓట్లకే 4 సార్లు లెక్క పెడతారు. కానీ ఇక్కడ 10 ఓట్లు 20 ఓట్ల మెజార్టీ వచ్చినా కానీ దాంట్లో 3 సార్లు 4 సార్లు లెక్క పెట్టేందుకు కూడా అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు ఇంతకు ముందే మనకు వచ్చినటువంటి ఫలితం రామాయంపేటలో 39 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన వార్డులో ఇప్పటికీ 3 సార్లు లెక్కించగా తర్వాత తుది ఫలితాన్ని అయితే వాళ్ళు ప్రకటించారు. ఈ విధంగా లెక్కింపు కూడా చాలా పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అయితే రాజు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఏ పార్టీ హవా ఎక్కువగా కనిపించింది? పోస్టల్ బ్యాలెట్ లో అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఉంది. ఏదైతే మనం అనుకున్నట్టుగా ఉస్నాబాద్ సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు కొద్దిగా మెరుగ్గా ఉన్నాయి. తర్వాత గజ్వెల్ సంబంధించి గజ్వెల్లో అటు బీఆర్ఎస్ కు కొద్దిగా ఎక్కువగా ఓట్లు పడ్డాయి. అదేవిధంగా దుబ్బాకలో కూడా బీఆర్ఎస్ కి ఎక్కువ పడ్డాయి. అట్లా చూసుకుంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడ్డదో అక్కడ కాంగ్రెస్ కు పడింది, మిగతా చోట్ల బీఆర్ఎస్ కు కూడా పడింది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇక్కడ ఇంటి పార్టీగా భావిస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది బీఆర్ఎస్ కు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేశారు. మనము ఫలితాలను చూస్తే బట్టి సిద్దిపేట జిల్లాలో కొంత బీఆర్ఎస్ అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం అయితే సుస్పష్టంగా కనిపిస్తుందని చెప్పి అయితే మనకు స్పష్టమైనటువంటి ఫలితాలను బట్టి చెప్పవచ్చు. రాజు, ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను లాగేందుకు ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి రాజు? ఇప్పటికే ఇండిపెండెంట్లు కూడా చాలా జాగ్రత్త పడ్డారు. వాళ్ళు కూడా రహస్య ప్రదేశాలకు వెళ్ళి అక్కడ నుంచి ఫోన్లు చేయడము, తర్వాత బేరసారాలు చేయడం ఇప్పటికే కొనసాగిస్తున్నారు. అయితే ఆ ప్రధాన పార్టీ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే కొద్దిగా అటు ఇటుగా ఉందో, ఇప్పుడు రామంపేట కావచ్చు, పోటీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మనకు మనం చూసిన దానిలో అయితే అటు సిద్దిపేట జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా పాగా వేయాలనే ఉద్దేశంతో ఇక్కడ బీఆర్ఎస్ ఇంటి పార్టీగా భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండాను పాతాల